రే 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 బాలాజీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడు నాకరా. కోనేట్లో మునిగేటప్పుడు నీళ్ళలోంచి బయటకు వచ్చేసి ఉంటుందిరా. ఇదో పెద్ద విషయమా? అవునరా, పెద్ద విషయమే. తిరిగి మళ్ళీ పసుపు తట్టి లేదురా, పూరి మారిపోయినదిరా. పూరి మారిపోయిందిరా. బాలాజీ, పూరి మారిపోయినదన్నా. పూరి మారిపోయినదన్నా. ఊరుకోరా. ఏమైంది ఈ టైంలో? ఏంది పంచాయితే? ఏముంది, అంతా మీ బాలాజీ పుణ్యమే. వాడేం చేసినాడా? ఏం చేశాడా? పూరిని బలవంతంగా ఇంటి వెనక పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. పైగా మాట్లాడేది కూడా అత్తగారి పక్కనే మాట్లాడాడు. ఆవిడ చెవిన పడిందో ఏంటో చూడ్డానికొచ్చింది. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. ఓడెందుకు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నాడా? ఏమా, అసలు ఈ టైంలో నువ్వెందుకు పోయినావా? అయ్యో, నువ్వు ఏడిస్తే ఎట్ట చెప్పమా. అసలు నిన్నెందుకు ఈ టైంలో మాట్లాడడానికి పిలిచినాడా? ఆయన ఓడు పిలిస్తే నువ్వు ఓడమేనా? వద్దంటే వెంటాడమే తమ్ముడు. మాట్లాడాలి రమ్మన్నాడు. తీరా వెళ్ళిన తర్వాత నానా గొడవ చేశాడు. ఏమైందే? ఈరోజు గుళ్ళో పూజ చేసేటప్పుడు పసుపు తాడు నీళ్లలో కొట్టుకెళ్ళిపోయింది. ఏంది నువ్వనేదా? అవును, ఆ పసుపు తాడు బాలాజీ చేతికి చిక్కింది. దాన్ని మళ్ళీ నా మెళ్ళో కడతానని పట్టుబట్టాడు. నేను వద్దని చెప్పాను. ఎందుకు వద్దన్నావు? ఎన్నిసార్లు కట్టించుకోవాలి? ఆల్రెడీ వద్దంటున్నా బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టాడు. ఎప్పుడు ఇంకొకసారి కడతాడు. మళ్ళీ అమ్మ అప్ప వాళ్ళందరికీ తెలిసి ఒప్పించి మా పెళ్ళంటూ జరిగితే మళ్ళీ ఇంకొకసారి కడతాడు. నేను మనిషినా పశువునా? పలుపు తాడు కట్టినట్టు అన్నన్ని సార్లు కట్టడానికి నాకు మనసుంటుందా? అన్ని అతని ఇష్టంతోనే జరగాల. కానీ ఓడు కట్టింది పసుపు తాడు కదమ్మా, ఓడికి బాధ ఉంటది కదా. నా బాధ ఎవరు అర్థం చేసుకోరా? నాకు సంతోషంగా పెళ్లి చేసుకోవాలి. అమ్మ అప్ప ఒప్పందంతో పెళ్లి చేసుకుని వాళ్ళ ఆశీర్వాదం ఆమోదంతో పెళ్లి చేసుకోవాలి అని నాకు ఉంటుంది. ఆ రోజు వద్దంటున్నా దేవుడి గుళ్ళో పసుపు తాడు కట్టాడు. ఇప్పుడు అదే గుళ్ళో నాకు తెలియకుండానే నా మెళ్ళో నుంచి జారిపోయింది. ఇదంతా దేవుడే చేశాడు అనుకుంటున్నాను. మీరంతా అనుకోవచ్చు, మెళ్ళో పసుపు తాడు తీసేసి మళ్ళీ కట్టించుకోలేదేంటి పిల్ల అని. నాకు పసుపు తాడు కట్టిన విషయం నాకు బాలాజీకి తప్ప ఎవరికి తెలుసు? మళ్ళీ ఇప్పుడొచ్చి కడతాను అంటున్నాడు. నాకు బాధ ఉండదా? సరే, నా సంగతి పక్కన పెట్టేసే. మా అమ్మ అప్ప సంగతేంటి? కనీసం బాలాజీ నా మెళ్ళో పసుపు తాడు కట్టిన విషయం తెలియకుండా ఉన్నా వాళ్ళని ఎలాగోలా ఒప్పించి పెళ్లి మండపంలో
వాళ్ళ ఆశీర్వాదంతో పెళ్లి జరిగినా కనీసం కొంచెమైనా తృప్తి పడతారు. ఇప్పటికే మీ ఇద్దరి విషయంలో వాళ్ళకి అసంతృప్తి ఉంది. నేను కూడా వాళ్ళలా బాధ పెడతాను, కానీ ఇదేది బాలాజీ అర్థం చేసుకోడు. నేను తన్ని మర్చిపోయానంట, ఆ అరవింద్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయానంట. ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు అసలు నాకు బ్రతకాలనే లేదు. ప్లీజ్ ఏడవబాకమ్మా. నా వల్ల కావడం లేదు. అతను పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. అసలు అసలు తట్టుకోలేకపోతున్నాను. సరేనమ్మా. ఓడు నువ్వు ఏడ దక్కవనే భయంతో ఏదో అటు మాట్లాడేసి ఉంటాడు. ఆ ఏయు నువ్వు మనసులో పెట్టుకోబాక. ఓడు చాలా మంచోడు. ఓడు పాపం భయంతోటే ఇదంతా చేస్తున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు. ప్లీజ్ అర్థం చేసుకో అమ్మా. గీత, కళ్ళు తుడుచుకోమను, తీసుకుపోయి పడుకోమని చెప్పు. మళ్ళీ అత్తోళ్ళు చూసారంటే అనవసరంగా ఇబ్బందులు వస్తాయి. ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. పదండి లోపలికి. పూరి, సరే నువ్వన్నట్టు దేవుడి గుళ్ళో కట్టిన పసుపు తాడు మళ్ళీ అదే దేవుడి గుళ్ళో ఎవరి ప్రమేయం లేకుండా, నువ్వు తీసేయకుండా, ఇంకొకరి ప్రమేయం లేకుండా ఆ దేవుడే నీ మెళ్ళలోంచి తీసేశాడంటే దీనికేదో బలమైన కారణమే ఉండుంటుంది. అంతా మంచికే అనుకుందాం. నువ్వు భయపడకు పూరి. ఈ కష్టాలన్నీ రేపటి సుఖాలకే అనుకుని నమ్మకంతో ఉండు. పద వెళ్దాం రా. స్వామి, నువ్వీ మధ్య నన్ను మరి చిన్న చూపు చూస్తా ఉండవు. నేను నీకేం తక్కువ చేసిండానని క్రమం తప్పుకోకుండా రోజు పూజలు పునస్కారాలు చేస్తానే ఉండానే, అగరత్తులు వెలిగిస్తానే ఉండానే, కొబ్బరికాయ పెడుతూనే ఉండాను, కర్పూర హారతి కూడా ఇస్తూనే ఉండాను. రోజు నిన్ను తలుచుకుంటూ ఉండాలని నా ముగ్గురు కొడుకులకు కూడా నీ పేరే పెట్టుకున్నాను, తిరుపతి, గోవిందం, బాలాజీ అని. నా కొడుకుల పేరు మార్చే అవకాశం ఉండుంటే 7 కొండలు అని పెట్టుంటా. అయినా నీకు నా మీద కొంచెం కూడా జాలేదు. చూసినవే, మీ అత్త దేవుడితో ఏం మాట్లాడుతోందా? దేవుని కూడా దబాయిస్తుంది. ఈవిడ గారు రోజు అగరొత్తులు పెడతారంట, కొబ్బరికాయ కొడతారంట, హారతులు ఇస్తారంట. ఏంటి? ఆ అగరొత్తి వెలిగించినంతసేపు కూడా వెలగదు, గబక్కున ఆర్పేస్తుంది. ఆ హారతి కర్పూరం మొత్తం వెలిగేలోపు ఎంత టెక్నిక్ గా కర్పూరం ఆర్పేస్తుందో. అబ్బబ్బబ్బబ్బా, కొబ్బరికాయ కూడా కొట్టకుండా ఉన్న నీళ్లు తాగేసి అని చెప్పే మనిషి రోజు 1000 రూపాయలు ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నట్టు ఏం చెప్తుందో చూడు. నాకు తెలుసు సామి, నువ్వు అలంకార ప్రియుడివి. రోజు నీకు దండిగా పూలు తెచ్చి అలంకరించాలనని అందరూ అంటుంటారు. కాని నేను పూలు అలంకరిస్తేనేనా నీ అందం, నీ మాత్యం? నీ యొక్క తిరునామాలు చాలు సామి నీ అందానికి. నీ అభయహస్తం చాలదా నీ మాత్యానికి? కానీ మధ్య అప్పులోళ్ళు ఇంటేపుకు రాకుండా చిన్న చూపు చూస్తుండవు. ఏంది ఇదంతా? కనకరత్నం గారు, అమ్మ కనకరత్నం గారు. వస్తున్నా వస్తున్నా. సామి మళ్ళీ వచ్చి మాట్లాడతా. ఆగాగాగాగాగో. ఏ ఆగాగాగాగాగో. ఏంది సరాసరి లోపలికి వచ్చేస్తా ఉండవు? ఎవరు నువ్వు? నేనమ్మా, వెంకటరత్నం గారి మిల్లులో పనిచేసే కూలీని. ఓహో నువ్వా? పోల్చుకోలేకపోయాను. ఏంది ఇంత బక్క చిక్కిపోయిండావు? మా బతుకులే చిక్కిపోయినాయమ్మా. బతుకులంటే అట్నే జట్కా బండి మదులుంటాయి, దానికి అంత డేలా పడిపోవచ్చునా? మేమంతా ఎందుకుండేది? ఏం విషయం? అమ్మా, నా బిడ్డకు ఆరోగ్యం బాలేదమ్మా. ఆసుపత్రిలో చేర్పించినామమ్మా. పరిస్థితి ఏం బాలేదమ్మా. అయ్యో పాపం. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసినామమ్మా. పరిస్థితి ఆందోళనగా ఉందంటున్నారు. అయ్యయ్యో. ఇప్పుడు 20,000 రూపాయలు కట్టమంటున్నారమ్మా. ఉన్న పళంగా 20,000 రూపాయలకి నేను అడిగిపోయేదమ్మా. మీరు 20,000 రూపాయలు అప్పిస్తే. అరే, నీ పరిస్థితి చూస్తా ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉండదు. కాని నా కాడ అప్పిచ్చే డబ్బు మొత్తం అయిపోయింది. తాకట్టు డబ్బులు మాత్రమే ఉండాయి. మరి తాకట్టుకేం తెచ్చిండావు?
కాడ తాకట్టుకేముండాయమ్మా? అద్దె కొంప, తాగుబోతు మొగుడు తప్ప. అయ్యో, మెళ్ళో మంగళసూత్రం తప్ప తాకట్టుకేం లేదన్నమాట. అమ్మా, ఓ పిచ్చిదానా, అసలు శాస్త్రం ఏం చెప్పుండదో తెలుసా? మంగళసూత్రాలంటేనే పసుపు తాడు. పెళ్లిలో పసుపు తాడుతో తాళి కట్టిస్తారా, బంగారు గొలుసుతో తాళి కట్టిస్తారా? మెళ్ళో పసుపు తాడంటేనే మంగళసూత్రం ఉన్నట్టు. ఉండస్తా. అబ్బా, ఇలా అన్నానో లేదో వెంటనే పంపించేశావు. తీసుకో అమ్మా. అయ్యో, బిడ్డ ఆరోగ్యం కోసం ఇస్తుండావు, ఇట్ట ఏడుస్తూ తీస్తే ఎట్టా? ఏడకుండా ఇయ్యే. ఉండు, డబ్బులు తెస్తా. ఇదేంటి దారుణం? బిడ్డ ప్రాణం మీదకొచ్చిందని చెప్పినా కనికరం లేకుండా తాకట్టుకి మంగళసూత్రాలు తీసుకుంటుందా? పదహారు, 17, 18, 19. 19,000. ఇదిగో, మొదటి నెల వడ్డీ పట్టేసుకునుండా. అమ్మా, నీ కష్టం కలగకూడదా నేనే? మళ్ళీ మొదటి నెల వడ్డీ కట్టాలనంటే నువ్వు ఇబ్బంది పడతావు కదా, అందుకు. ఇచ్చుడు, అసలు 2 నెలల్లో జమ చేసేయాలి, వడ్డీతో సహా. లేదనుకో నీ తాకట్టు నా సొంతం అయిపోద్ది, గుర్తుపెట్టుకో. అలాగేనమ్మా. ఓ అమ్మాయి, ఆగు. ఏంటమ్మా ఇది? అప్పు తీసుకోవడానికి ఊళ్ళో ఇంకెవరూ దొరకలేదా? అప్పిచ్చేవాళ్ళు ఎవరున్నారమ్మా? ఎక్కడో చోట ప్రయత్నించుండాల్సిందే. తాకట్టు కోసం మెళ్ళో మంగళసూత్రాలు తీసిచ్చేస్తావా? మంగళసూత్రం అంటే భర్త ప్రాణం. ఒకసారి ఆడదాని మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయంటే కట్టుకున్నవాడి ప్రాణాలు భార్య చేతిలో ఉన్నట్టు. దాన్ని తీసేయటం తప్పమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయవాక. పట్టుకో, ఈ బొట్టు నీ బిడ్డకి పెట్టు, ఏమి కాదు. అట్నే అమ్మా. ఒకసారి ఆడదాని మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయంటే కట్టుకున్నవాడి ప్రాణాలు భార్య చేతిలో ఉన్నట్టు. దాన్ని తీసేయటం తప్పమ్మా. తిరుపతి బావా, బాలాజీని కొంచెం ఇంటి వెనక్కి రమ్మన్రా, మాట్లాడాలి. అట్లనమ్మా. ఏమైంది? లేదు, తప్పు చేశాను, నన్ను క్షమించు. నువ్వు ఆ పసుపు తాడు నా మెళ్ళో కట్టు. దేనికి కట్టాలి? దేనికి కట్టాలి ఇప్పుడు? ఆ పసుపు తాడు నా మెళ్ళో ఉండాలి. నువ్వు కట్టిన ఆ పసుపు తాడిని మళ్ళీ తీసేయడం కరెక్ట్ కాదు. కట్టు. ఓ, ఇప్పుడు సడన్ గా జ్ఞానోదయం అయిందా నీకు? ప్లీజ్ కట్టు బాలాజీ. నేను కట్టను. దయచేసి కట్టు.
నీకు దండం పెడతాను బాలాజీ. చెప్పాను కదా, కట్నగా కట్నం. నేనెంతగా బతిలాడుకున్నానో. ఏమన్నావు అప్పుడు నువ్వు? నేను మనిషినా పశువునా పలుపు తడిగట్టినట్టు అన్నన్నిసార్లు నా మెల్లో కడతావా అని. అయ్యో, అప్పుడేదో బాధలో మాట్లాడాను. నేనప్పుడు మాట్లాడిన దానికి కూడా రీజన్ ఉంది. అయినా అప్పుడు నేను చెప్పింది నిజమే. మరి ఇప్పుడెందుకు కట్టమంటా ఉండో? ఒక్కసారి ఆడదాని మెళ్ళో పసుపు తాడు పడ్డాక అది ఎప్పుడూ తీసేయకూడదు. అది నేను కావాలని తీయలేదు. అది నీకు తెలుసు. ముందు నా మెళ్ళ తాళి కట్టు. నేను కట్నగా కట్నం. నేనెంత బతిమలాడి ఏడ్చినా కట్టించుకున్నప్పుడు ఇప్పుడు నేనెందుకు కట్టాలి? నీకు దండం పెడతాను, దయచేసి కట్టు బాలాజీ. నేను కట్టనుగాక కట్నం చెప్పినాను కదా. అంటే నువ్విప్పుడు పగ సాధిస్తున్నావా? నువ్వు ఏమైనా అనుకో, నేను కట్నం. ప్లీజ్ బాలాజీ. లేదు, నువ్వు నిమిషానికి ఓ రకంగా మాట్లాడుతుండవు. ఇప్పుడేమో పసుపుదారు కట్టమంటా ఉండవు. ఆ తర్వాత అరవింద్ గారితో ఏదో తతంగం అంటావు. ఆ తతంగం అంతా చేయించుకుని పెళ్లి ముహూర్తాలు పెడుతుంటే దానికేమో ఇట్ట ఇట్ట తలుపుతావు. నిన్నే రకంగా తీసుకోవాలి నేను? నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు ఫోన్లో? ఏదో కాల్లే. ఎవరో ఫోన్లో? చెప్తున్నాను కదా, అదేదో వేరే కాల్. వదిలేసే బాలాజీ, ముందు నా మెళ్ళ పసుపు తాడు కట్టు. ఫోన్లో ఎవరు అని అడుగుతా ఉండా. ఆ నా కొడుకు ఫోన్ చేస్తా ఉండడా? అసలు దీనికి సంబంధం లేకుండా అతను ఎందుకు చెప్తా నా కొడుకు. నీకు ఫోన్ ఉంటాను కదా, ఫోన్ చేస్తాడు. ఫోన్ పగలగొట్టు. ఏంటి? ఫోన్ పగలగొట్టు. ఫోన్ పగలగొట్టడం ఏంటి? నీకున్న పిచ్చా? నువ్వెవరితో ఫోన్ మాట్లాడాలి? నాకే ఫోన్ లేదు, నువ్వెవరితో మాట్లాడాలంటా ఉండా? నీకు ఫోన్ అవసరం లేదు కదా. ఫోన్ ఉంటేనే కదా ఫోన్ చేస్తాడు. పగలగొట్టు, పగలగొట్టు. బాలాజీ ప్లీజ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనంటే ఇష్టం ఉండి ఆ అరవింద్ గారి మీద ఎలాంటి అభిప్రాయం లేదనుకుంటే వెంటనే ఫోన్ పగలగొట్టు. ఫోన్ పగలగొట్టు పూరి. వస్తుంది. ఏయ్ పొండాటి, ఓయ్ పొండాటి, పొండాటి వాడి వాడే. అబ్బా என்ன இந்த குறும்பு? కురుంబా? కురుంబు అంటే అల్లరి అని అర్థం. ఓహో అవునా? ఇది అల్లరి కాదు. నా మనసుకు నీ గాలి తగలగానే ఒకటే మధ్యలో దరివేసేస్తున్నది. అస్సలు ఆగలేకపోతున్నాను. కొంచెం ఆగాలి. ముడియాదు. ఏం ముడియాదు? ముడియాదు అంతే. అదెల్లా ముడియం. ఏందబ్బా ఈ దారుణమా? కంటికి ఎదురుగా విందు భోజనం పెట్టి తినకుండా చేతులు కట్టేసినట్టుగా అయిపోయింది నా పరిస్థితి. కనీసం ఒక ముద్దు కూడా నోచుకోలేదు నేనా. ప్లీజ్ బా, ప్లీజ్ ప్లీజ్, ఒక్క ముద్దు, ఒకటే ముద్దు. నువ్వు చాలా డేంజర్. పొరపాటున నేను కరిగిపోయి మీరు అడిగారని ముద్దు పెట్టానే అనుకో,
ఆ తర్వాత హద్దులు దాటేస్తారు. వాయిముడు చుప్రహో. ఏయ్ ఎందుకు వాయుముడు చుప్రహా? అదంతే. వాయుముడు చుప్రహా అంటే కుదరదు. ప్లీజ్ బా. ఎంతసేపు మీకిదే ఆలోచన? కొత్తగా పెళ్ళైన వాళ్ళం, ఇది కాక ఇంకేం ఆలోచన ఉంటుందా? ఈ ఇంటిని, ఈ ఇంట్లో జరిగేదాన్ని ఏం పట్టించుకోరా? అవన్నీ పట్టించుకునేదానికి నువ్వు ఉండవు కదా. పట్టించుకోవడానికి నేనున్నా, దానికి అండగా మీరుండాలి కదా. మనం ఎప్పుడూ అండగానే ఉంటాం.